హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవీక్షిత వేణువంశిక యూట్యూబ్ ఛానల్. ఏంటి సడన్గా వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? సో ఇదైతే ఓల్డ్ వ్లాగ్. సో మా వేణువంశిక ఫస్ట్ 3 కత్తిళ్ళు. సో వ్లాగ్ అయితే పాతదే కానీ కంటెంట్ అయితే సేమ్ అలానే ఉంటుంది. సో ఎస్, మా వేదాకి ఎలాగైతే 3 కత్తిళ్ళు ఫస్ట్ రాజులమ్మ తల్లి దగ్గర ఎలా అయితేనే ఇచ్చామో, సో వేణువంశికకు కూడా సేమ్ అదే టైంలో మేము అక్కడికి తీసుకెళ్ళాం. సో దీనికి మంత్స్తో అయితే డిఫరెన్స్ లేదు. ఎప్పుడు పుట్టిన తర్వాత ఎప్పుడైనా మనం 3 కత్తిళ్ళు ఇస్తాం. సో నార్మల్గా యూజువల్గా అయితే అందరికీ గుండు చేయిస్తారు. సో మేమైతే రాజులమ్మ తల్లి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. సో ఈ క్లైమేట్ గ్రీనరీ అంతా బాగుంది అని చెప్పి రికార్డ్ చేశాను. ఇది శ్రీకాకుళం జిల్లాలో చింతాడ రూట్ దగ్గర నుంచి వెళ్తున్నాం. సో ఇక్కడ గోట్స్ అన్నీ వెళ్తున్నాయి. సో వేద అవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. తను అప్పుడు చాలా చిన్నది. సో ఈ వ్లాగ్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేసా. సో హియర్ వి కమ్ రాజులమ్మ తల్లి వత్సవలస దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది ఎవ్రీ ఇయర్ పండగలా చేస్తారు. సో ఇది ఎవరికైతే ఉందో వాళ్ళే రావాలన్నమాట. సో మన బేబీ ఎవరైతే పుట్టారో అక్కడ రాజులమ్మ తల్లి దగ్గర చూపిస్తారు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర పిల్లల్ని వేసి చూపిస్తారు. సో ఈవిడ దాసురాలు. సో ఆవిడ వల్ల కూర్చోబెట్టి మనం కత్తెలన్నీ చేస్తాం. సో వేణువంశిక వాళ్ళ అన్నకి కూడా అలానే కత్తిలు చేశారు. సో వాళ్ళ చెల్లికి కూడా అలానే కత్తిలు చేస్తున్నాం. సో వాళ్ళ అక్కకి కూడా సో ఫస్ట్ అదే ఫాలో అయ్యాం. సో వీళ్ళిద్దరికి కూడా అలానే ఫాలో అయ్యాం. సో అందరూ కలిసి అక్షింతాలు అన్నీ వేసాం. సో వేసి ఫస్ట్ రాజులమ్మ తల్లి కాళ్ళ దగ్గర అంటే ఆ దేవుడి దగ్గర వేసి నెక్స్ట్ దాసురాలు వచ్చి ఆవిడ వల్ల కూర్చోబెట్టి మా పిల్లలకి 3 కత్తిళ్ళు ఇస్తాం. సో ఫస్ట్ ఆ దేవుడికి ఇచ్చాకే మేము నెక్స్ట్ ఎక్కడైనా సరే గుండు కానీ ఏమైనా చేయించాలి. సో మేము రాజులమ్మ తల్లి దగ్గర ఇచ్చిన తర్వాత మా వేణువంశికకి అప్పుడు ఇయర్ ఇన్ఫెక్షన్ కొంచెం ఉందని మేము నాగమ్మ తల్లి దగ్గర సో వన్ ఆఫ్టర్ వన్ ఇక్కడ దాసురాలు కూడా మా వేణువంశిక వాళ్ళ మనవరాళ్ళనే ఉందని చెప్పి మళ్ళీ ఆ ఫోటో తీయమని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాం కాబట్టి దాసురాలతో అక్కడ ఇయర్లీ వన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పండగ అంటూ అవుతుంది. సో ఒకసారి వెళ్ళాక ఎవ్రీ 2 years వెళ్ళి మళ్ళీ పండగ చేసుకోవచ్చు. సో దాసురాలు గారు మా వేణువంశికని అయితే వదలట్లేదు. సేమ్ వాళ్ళ మనవరాళ్ళనే ఉందని ఫోటో తీయండి అమ్మా అని అంటున్నారు. కానీ వేణువంశికకి అక్కడ ఆకలిస్తుంది. సో ఇక్కడ తనకి కత్తిళ్ళు అయితే తీసేస్తున్నాం. ఇక్కడ తీసిన తర్వాత మేము ఇంకెక్కడైనా గుండు కొట్టించవచ్చు. సో ఆవిడ వల్ల కూర్చొని తీర్చడం ఆనవాయితీ. సో మా వేదాన్ని అక్కడే అలానే చేసాం. సో కత్తిళ్ళు ఇచ్చాం. సో ఇప్పుడు వేణువంశికకు కూడా అలానే అది అయిపోయిన తర్వాత అక్కడే భూలకమ్మ తల్లి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. సో ఇక్కడ తను వాళ్ళ బాబుతో అయితే ఆడుతుంది. అదే ప్లేస్లో వాళ్ళిద్దరిని ఇంకా అలా ఆడుతుంటే సో మూమెంట్స్ అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి క్యూట్గా అయితే రికార్డ్ చేసాం. అండ్ ఇంకా అక్కడ మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి దీపాలు అన్నీ పెడుతున్నారు. ఎప్పుడో ఒకసారి వస్తాం కదా అని చెప్పి అందరూ దీపాలు అవి పెట్టారు. సో వేద అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అటు ఇటు తను చాలా చిన్నప్పుడు వీడియోస్ ఇవి. అండ్ ఇప్పుడు తను టీవీలో చూసి అబ్బా నేను ఎంత క్యూట్గా ఉన్నానో మమ్మీ అని చెప్పాను అంటుంది. మనకి చాలామంది చుట్టాలు ఉన్నారు కదా అని చెప్పాను అంటుంది వీడియో చూసి. సో వాళ్ళ బావతో అలా ఫైటింగ్ చేస్తూ అలా ఆడుతుంది. సో మా వేణువంశిక ఫస్ట్ 3 కత్తిళ్ళు అయితే అయిపోయింది. కానీ మా వేద అయితే పరిగెట్టడం ఆపట్లేదు. సో అలాగ వాళ్ళ బావతో ఆడుతుంది. సో అది తన చిన్న ఏజ్లో కదా, సో భయం వేస్తుంది పడిపోద్దేమో అని. అండ్ అలానే భూలకమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాం. సో అక్కడ కూడా మళ్ళీ దీపాలు అన్నీ పెట్టాం. సో మా వేదాన్ని అయితే దండం పెట్టు జేజీకని అన్నారు. సో ఇక్కడ వాళ్ళ తాతయ్యతో అలా నించుంది. సో పడిపోతా అని పట్టుకున్నా అది అస్సలు వినిపించుకోవట్లేదు, పరిగెడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంకా బావ రా అని చెప్పి అరుస్తుంది. వాళ్ళ నాన్నని కూడా పిలుస్తుంది. సో మళ్ళీ వాళ్ళ బావ వస్తున్నాడని చెప్పి రా పద కిందకి వెళ్ళి ఆడదాం అని చెప్పి అంటుంది. సో ఆ రోజు అయితే దాని ఎంజాయ్మెంట్ ఫుల్ వేరే లెవెల్లో ఉంది.
సో ఫుల్గా పరిగెడుతుంది, తనకి నడ్డం రాదు, ఇంకా చిన్నపిల్ల, నాకు టెన్షన్ వస్తుంది. అక్కడ వేణి వంశికాని కూడా భూలోకమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చూపించాం నార్మల్గానే. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే అసలు గ్యాప్ ఇవ్వకుండా ఆడుతున్నారు. సో స్టెప్స్ దగ్గర కూర్చోమని అంటుంది వాళ్ళ బావని, అండ్ చేచి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంది. సో ఎలాంటి పూజలు ఇవి ఏమైనా చేయమంటే మా వేద ఫుల్గా చేస్తుంది. తనకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఏమైనా రెడీ చేయాలి అని అంటే సో తను అంతా ఫుల్గా కోఆపరేట్ చేస్తుంది. తను రెడీ అవుతుంది. అండ్ ఎవరికైనా జేజీకి బొట్టులు పెట్టాలి ఇలా అని చెప్పిన తను ఫుల్గా చేస్తుంది. సో వాళ్ళు బాగా కొడుతుంది, ఆడుతుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. నేనైతే మళ్ళీ భూలోకమ్మ తల్లి అమ్మవారికి అయితే వంశికాన్ని చూపించాను. బాగా వీడియో తీస్తానన్నా మళ్ళీ చూపించు అన్నా, కానీ అంత చిన్న బేబీని క్యారీ చేయడం భయం వేసింది. అంటే వేదన ఆల్రెడీ క్యారీ చేశాను, కానీ ఆ గాగ్రా డ్రెస్లో మళ్ళీ వేణి వంశికాన్ని ఎత్తుకోవడంలో కూడా కొంచెం భయం వేసింది. అందుకే ఫుల్గా గట్టిగా పట్టేసుకున్నాను ఎక్కడ పడిపోతుందా అని. సో అలా బయటకు వచ్చేసాను. అండ్ ఈ వేద అయితే అస్సలు వదలట్లేదు, అలా వాళ్ళ బావతోనే ఆడుతుంది. సో అలా అయితే మా డే అయితే ఎంజాయ్గా గడిచింది. అందరం కలిసి వెళ్ళాం. రాజులమ్మ తల్లిని దర్శనం బాగా జరిగింది. అండ్ పండగల టైంలో వెళ్తే మాత్రం అస్సలు ఖాళీగా ఉండదు. అండ్ నేను కూడా ఎప్పుడు అలాంటి పండగల టైంలో విజిట్ చేయలేదు. ఇలా ఫ్రీగా ఉన్న టైంలో అయితే పిల్లలతో వెళ్ళడానికి ఇష్టపడతాను. అండ్ ఇది మా కులదేవత రాజులమ్మ తల్లి. అండ్ మేము అందరం కలిసి ఫొటోస్ అన్నీ దిగాం. అండ్ దీస్ ఆర్ ద మెమరీస్, ఆర్ ద బెస్ట్ మెమరీస్ ఫర్ to remember our childhood things of our Veda and Veni. So please do like, share, subscribe to our channel and don't forget to hit the bell icon. ఉన్న వీడియోస్ అన్నీ అంటే పోస్ట్ చేయలేని వీడియోస్ అన్నీ పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నా. సో చాలా ఉన్నాయి వీడియోస్ అయితే. సో మేబీ నెక్స్ట్ ఏ వీడియో వస్తుంది అనేది కూడా చెప్పలేను. సో చూద్దాం నెక్స్ట్ ఏ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అని. తన మంత్స్వి అన్నీ డెకరేట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. So see you in the next